వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ బీజేపీ ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ మాట్లాడుతూ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గీతన్నోలను పట్టించుకోవట్లేదని, నందనంలో గత 25 సంవత్సరాల క్రితం ఓపెన్ చేసిన నీరా సెంటర్ను తెలంగాణ ప్రభుత్వం 7 కోట్లు ఇచ్చి ఆదుకుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, బిసి కుల గణనలో తప్పుదాలు ఉన్నాయని, ఆలేరుకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని, పొన్నం ప్రభాకర్ గౌడ్ పలుసార్లు సర్వాయి పాపన్న విగ్రహాల ఓపెనింగ్లకు వచ్చి కూడా శాఖ మంత్రి అయి కూడా బీసీలను పట్టించుకోవడం లేదని అన్నారు. గుడ్ మార్నింగ్ శ్రవణ్ గారు. గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు ఈత చెట్లు తాటి చెట్ల మధ్యలో ఉన్నారు. దీన్ని బట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని మీ మీద మేము, ఎందుకంటే మీరు సర్దార్ పాపన్న గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకొని రాష్ట్ర స్థాయిలో కాకుండా నేషనల్ స్థాయిలో మీరు ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి ఒక జిల్లా కావాలని కొట్లాడుతున్నారు, ప్లస్ మాకు న్యాయం కావాలని కొట్లాడుతున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? అంటే మీరు చేస్తున్న దానికి ఎంతవరకు రెస్పాన్స్ వచ్చింది అనేది మాకు ఒకసారి చెప్తారా? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం, బహుజన వందనాలు. మరి 4.5 కోట్లు జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో ఇందులో 55% ఉన్న బీసీ, 45 లక్షలు ఉన్న గౌడ జనాభా, సర్దార్ సర్వాయి పాపన్న 360 సంవత్సరాలే క్రితమే తాలెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండను కొట్టి చూపిస్తా అని కొట్టి చూపించిన వారసులము ఎంతోమంది ఉన్నా కానీ మనం అనుకున్న డిమాండ్స్ ఎందుకు నెరవేరుతలేదు? ఇప్పుడున్న సమాజంలో సోషల్ మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, కార్లు లేవు, హెలికాప్టర్లు లేవు. ఆ టైములనే సర్దార్ పాపన్న ఏదైతే గోల్కొండను కొట్టి చూపించిండో బహుజన కులాల కోసం, అప్పుడు ఏ రకంగా మన వ్యవస్థ నడిచింది అనేది ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, గొంతెత్తి అరుస్తున్నాం మా బాధలు, మా కష్టాలు, మా డిమాండ్స్ని. కానీ ప్రభుత్వానికి మాత్రం చిత్తశుద్ధి లేదండి. గత సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడి, రేవంత్ రెడ్డి గారికి ఎంపీగా ఉన్నాడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి, పార్లమెంట్ నుంచి. సర్దార్ పాపన్నకి పూలదండ వేసాడు, తెలియదా నీకు? మహేష్ గౌడ్ గారు పిసిసిగా ఉండే అప్పుడు, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా అయినాడు. ఎలక్షన్ మేనిఫెస్టోలో సర్దార్ పాపన్న గురించి గొంతెత్తి మాట్లాడారు. మరి ఇప్పుడు అధికారంలో వచ్చినారు, ఇప్పుడు అర్థం అవ్వట్లేదా మీకు సర్దార్ పాపన్నకి ఏం చేయాలని చెప్పేసి? పొన్నం ప్రభాకర్ గారు సర్దార్ పాపన్న విగ్రహాల గురించి ఎన్నో విగ్రహాలకు ఇన్వైట్ చేసినాం, వచ్చాడు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు. ఇది ఎప్పటికి ఉంటుంది అనుకుంటున్నారా మీరు? ఎల్లకాలం ఉంటారు అనుకుంటున్నారా మంత్రిగా మీరు? ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు, పాపన్నకి ఏమైనా చెయ్యండి. జిల్లా అనౌన్స్మెంట్ చేస్తున్నారు, పాపన్న జిల్లా ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేస్తలేరు. మేము నిరాహార దీక్ష చేయబోతున్నాం. నీరా కర్మాగారం గురించి మీరేం మాట్లాడతారు? ఎప్పుడో ఓపెన్ చేస్తానన్నారు, ఇప్పటివరకు అది ఓపెన్ కాలేదు. దాని మీద మీరు ఎంతవరకు దాన్ని కమెంట్ చేయగలుగుతారు, ప్లస్ దాని మీద ఎంతవరకు డిమాండ్ చేయగలుగుతారు? 2021లో భువనగిరి నందనంలో నీరా కేంద్రం మొత్తము ఈ వ్యవస్థ ఎట్లుండే అక్కడ మొత్తం పాడుపడ్డట్టుండే. ఎప్పుడో కాంగ్రెస్ మాచర్ల జగన్నాథం హయాంలో నీరా కేంద్రం అప్పుడు ఓపెన్ చేసి కాంగ్రెస్ హయాంలో 25 ఏళ్ల క్రితం. మళ్ళా 2021లో నేను గీతా కార్మిక ఏదైతే బీజేపీ నుంచి ఉండే కన్వీనర్గా ఓబీసీ నుంచి అక్కడ మేము వెళ్ళి ధర్నా చేసినాక అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ గారు స్పందించి, అరే ఇలా డిమాండ్ కరెక్టే అని చెప్పేసి అక్కడ 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి నీరా పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు చేసినారు. ట్యాంక్ బండ్ మీద నీరా కేంద్రం ఏర్పాటు చేసినారు, సంతోషమే. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారిని సెక్రటరియట్లో కలిసినాము, చెప్పాము, అయ్యా నీరా కేంద్రము
అంత పారిశ్రామిక కేంద్రం భువనగిరి నందన గ్రామంలో రెడీగా ఉన్నది. దాన్ని ఓపెనింగ్ చేయాలంటే తప్పకుండా వస్తా, విజిట్ చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు రాలేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టిస్తానన్నారు పొన్నం ప్రభాకర్ గారు, మీ సర్దార్ సర్వాయి పాపన్నది. అది ఏం జరిగింది? మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. గత 25 సంవత్సరాల నుంచి బహుజన కులాలు, గౌడ సంఘాలు, బీసీ వర్గాలందరూ పోరాటం దాని దిశగానే ఉన్నాము. ట్రస్ట్ పెట్టుకొని కూడా పోరాటం చేస్తున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్లో శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని వీళ్ళందరినీ కూడా కలిసినాము. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక జీవో రిలీజ్ చేశారు. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. ట్యాంక్ బండి మీద 2000 గజాలతో ఒక విగ్రహం పెట్టబోతున్నామని వాళ్ళ అధికారం పోయింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మొన్న 18 ఆగస్టు 2024 రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా చేసినప్పుడు నన్ను పిలిస్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ మంత్రి సమక్షంలో కూడా చెప్పాను, తొందరలో మీరు దాని మీద స్పందన చేయండి అంటే అది కూడా శూన్యమే. అది కూడా స్పందన లేదు. మా ఓట్లు కావాలి కానీ మా బాధలు మీకు పట్టింపవు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్ర ఎలక్షన్స్ ఏవైతున్నాయో మీకు ఒక్క ఓటు కాంగ్రెస్ వాళ్ళకి వేయరు. మొత్తం గ్రాడ్యుయేట్స్ కూడా ఏదైతే కసితోటి ఉన్న వ్యక్తులకి, బహుజనులకి ఓటు వేసి గెలిపించుకుంటారు. మీకు సరైన గుణపాఠం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరగబోతుంది. బీజేపీ రాష్ట్ర నాయకులుగా రేవంత్ రెడ్డి పాలనలో ఎలాంటి బీసీలకు ఎలాంటి కులగణన విషయంలో ఎలాంటి న్యాయం జరిగింది అనుకుంటున్నారు? కులగణన మా జనాభా ఎంత ఉంది, మీరు ఎంత జనాభా ప్రకారము వేసిరు అనేది ఆడ అర్థమైపోతుంది. మాది 45 లక్షల మంది జనాభా ఉంటే మీరు ఎంత చూపించారండి గౌడ్లోళ్ళకి? అంటే తక్కువ చేసేస్తారు మొత్తం మీరు. అసలు కరెక్ట్ సర్వేనే జరిగింది. మా ఇల్లు ఉప్పల్లో ఉంటుందండి. మా ఇంటికే ఎవరు కులగణన చేస్తున్నాం అని చెప్పేసి ఒక్క వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ వాలంటీర్ వాళ్ళు కానీ ఎవరు వచ్చి కూడా ఎంక్వైరీ చేయలే. మా కాలనీలో ఎంక్వైరీ చేయలే. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ కులగణన జరగల, ఎంక్వైరీ జరగాలి. అసలు ఏ రకంగా మీరు చేసినారండి? నిర్మల్లో ఒక మా నవ సంఘర్షణ సమితి నుంచి గజేందర్ యాదవ్ గారు ఒక అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే మేము మాట్లాడతాం, కులగణన గురించి మేము మాట్లాడతాం, బీసీల జనాభా లెక్కల గురించి మేము మాట్లాడతాం అంటే మైక్ ఇయ్యారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తాడు? వాళ్ళ మనుషులతోనే మాట్లాడిస్తాడు. అంటే మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? వాళ్ళ మనుషులకి అవకాశమా కులగణనలలో? వాళ్ళు చెప్పినట్టు ఈనాళ్ళ ఇది అన్యాయం జరుగుతున్నది. దీని మీద కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎస్సీ